అందరికీ నమస్కారం. ఈరోజు అద్దంకి నియోజకవర్గ కొత్త ఇన్ఛార్జి చింతలపూడి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు మరి ఈరోజు ఒంగోలు రావడం జరిగింది. ఒంగోలులోనే వైవి భద్రారెడ్డిని కూడా ఆయన కలిసి ఆయన మద్దతు కావాలి. ఎందుకంటే అద్దంకి నియోజకవర్గంలో కొత్తగా కూడా ఒక యువనేత మరి అక్కడ బాధ్యతలు తీసుకోవటానికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా మరి కొన్ని రోజుల్లో కూడా అద్దంకి నియోజకవర్గంలో ఆయన అడుగుపెట్టనున్న తరుణంలో మరి ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా వైవి భద్రారెడ్డిని వారిని అందరిని కూడా కలిసి వారితో కూడా కాసేపు అద్దంకి రాజకీయాలపై కూడా చర్చించినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆయన అద్దంకి నియోజకవర్గంలో ఒక శుభముహూర్తాన కొత్త ఇన్ఛార్జి రానున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి కూడా భద్రారెడ్డిని ఆహ్వానించినట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా డాక్టర్ అశోక్ కుమార్ తో పాటు అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రథమ ద్వితీయ శ్రేణి లీడర్స్ అందరూ కూడా మరి వైవి వారి ఇంటికి కూడా రావటం జరిగింది. ఎందుకంటే భద్రారెడ్డి వైవి ఫ్యామిలీ అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా యాక్టివ్ గా మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి సంబంధాలు, వారితో ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఫ్యామిలీ. సో అద్దంకి రాజకీయాలు ఏదైనా కూడా వైవి సుబ్బారెడ్డి మరి అక్కడ జరిగేటువంటి పరిస్థితుల దృష్ట్యా వాటిని దగ్గరగా చూసేటువంటి వ్యక్తుల్లో కూడా వైవి సుబ్బారెడ్డి, భద్రారెడ్డి గారిని కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రస్తుతం కొత్తగా బాధ్యతలు చేపట్టబోయేటువంటి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు మరి వారి ఇరువురు మద్దతు కూడా కూడగట్టడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కూడా అశోక్ కుమార్ మాట్లాడటం జరిగింది. వైవి, అదేవిధంగా బలరాం గారి మద్దతు, అదేవిధంగా హనుమిరెడ్డి వారందరినీ కలుపుకొని ఏకం చేసుకుంటూ వారందరి సహకారంతో అద్దంకి నియోజకవర్గంలో తొలి అడుగు పెడతానని ఆయన చెప్పటం, అదేవిధంగా అదే బాటలో నడుచుకుంటూ వస్తూ కూడా ఈరోజు వైవి భద్రారెడ్డి మద్దతు తీసుకోవటం జరిగింది. వారితో కాసేపు ముచ్చటించడం జరిగింది. రాబోయే రోజుల్లో అద్దంకి కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా వైసీపీని ముందుకు తీసుకెళ్లాలంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు వాటన్నిటిని కూడా అధిగమించే విధంగా కూడా ఆయన చర్చించుకోవటం జరిగింది. ఇప్పటికే కొంతమంది ప్రథమ ద్వితీయ శ్రేణి మరి గ్రామ స్థాయి లీడర్స్, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి లీడర్స్ అందరితో కూడా మరి అశోక్ కుమార్ గారు ప్రస్తుతం వారందరితో కూడా టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. రాబోయే రోజుల్లో అద్దంకి కాన్స్టిట్యున్సీలు, ఎందుకంటే మరి మొన్నటి వరకు పాండ్య హనుమరెడ్డి అద్దంకి కాన్స్టిట్యున్సీలో అందుబాటులో లేకపోవడం, క్యాడర్ కొంత డేలా పడ్డ పరిస్థితి. మళ్ళీ ఆ అశోక్ కుమార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాత వైసీపీ నేతలందరినీ కూడా సమీకరించి రాబోయే రోజులు వారందరితో కూడా మరిన్ని కార్యక్రమాలు చేసేలా ఇప్పుడే క్యాడర్ తోటి కూడా మమేకమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అందరూ కూడా పిడుగురాళ్ళు వెళ్ళి మరి ఆయన కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడంతో రాబోయే రోజుల్లో ఒక యంగ్ డైనమిక్ లీడర్ని అద్దంకి నియోజకవర్గ ప్రజలైతే కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే 2024లో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ చేతిలో 2024లో హరిమిరెడ్డి వైసీపీ తరపున ఓడిపోవడం జరిగింది. సో దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు వైసీపీ నేతలందరూ కూడా ఒక యువ లీడర్ను కనుక అక్కడ వారికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇస్తే మరి ఆ పరిస్థితులు అధిగమించి మరింత దూకుడుగా పోవచ్చని వారు ఆశపడతా ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి చింతలపూడి అశోక్ కుమార్ గారు వారి అంచనాలను ఏ విధంగా అందుకుంటాడనేది మరి సస్పెన్స్ అని కూడా తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఆయనంటే ఒక కొత్త స్ట్రాటజీ తోటి ప్లాన్ బి, ప్లాన్ ఏ అమలు చేసుకుంటూ పాత కొత్త నేతలందరినీ కలుపుకొని ముందుకు పోతే గనక అక్కడ అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ అద్భుతాలు చేయొచ్చని కూడా మరి కార్యవర్గం అంతా తెలుపుతా ఉంది. ఆ అంచనాలు అశోక్ కుమార్ గారు అందుకుంటారా, అక్కడ క్యాడర్ తోటి ఆయన నడుచుకునే విధానం మీద ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి.